8 గంటలు. దీక్షిత నామినేషన్స్ లో విక్కీ అసలు ఎట్లా అన్నాడు, నేను ఏం పని చేస్తలేనా వచ్చిన రోజు నుంచి చేస్తున్నావు, అన్నిట్లో హెల్ప్ చేస్తున్నా కదా అయినా కానీ విక్కీ అసలు ఎట్లా మాట్లాడుతుండో అవును. నాకు అసలు అయితే ఆ రోజు నామినేషన్ అస్సలు మంచిగా అనిపించలేదు కదా. విక్కీ అందరితో అట్లనే మాట్లాడుతుండు కదా. అట్లనే మాట్లాడుతుంది. అవును. హారికట చెత్త నామినేషన్ అన్నది మళ్ళీ వేస్ట్ అని అంట. ఈ మౌనిక గిట నామినేషన్ చేసింది. అసలు వాళ్ళ నామినేషన్ పాయింట్స్ కరెక్ట్ గా లేనప్పుడు ఎట్లా మాట్లాడతారేమో. అసలు చెత్త నామినేషన్ అంట, వేస్ట్ అంట. ఏందో హౌస్ లోకి ఎందుకు వచ్చినారేమో ఇట్లాంటి మాటలు మాట్లాడడానికో ఎందుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ వాళ్ళని పంపించాలి. అసలు ఎట్లా అంటారే వాళ్ళకి ఎట్లా వచ్చినాయి నోటికి కానీ. ఓవర్ యాక్టివ్ ఏంటి అసలు అది. ఆమె యాక్టివ్ గానే ఉంటలేదు. నేనేమన్నా అన్నానా దాని గురించి? ఓవర్ యాక్టివ్ అంటే నేను ఏడా మాట్లాడుతున్నా చెప్పు అసలు. నేను మాట్లాడుతున్నానా? నేనేం మాట్లాడుతున్నా అని చెప్పేసి అదొక పెద్ద టాపిక్ గా తీసి చెప్పి నామినేషన్ చేసింది. ఉదయం 8:45. విక్కీ చాలా రూడ్ గా మాట్లాడుతున్నాడు. అవును, చాలా రూడ్ గా మాట్లాడుతున్నాడు. నాకు సడన్ గా వచ్చేసింది వేస్ట్ ఫెలో అని. అవును, కరెక్టే అది. ఉదయం 11 గంటలు. బిగ్ బాస్ మనకి ఇస్తున్న క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసి అటు వదిలేని విక్రమార్కుడు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులందరూ 2 టీమ్స్ గా విడిపోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్న తాడుని ఇరు టీంలు పట్టుకొని లాగాలి. ముందుగా లైన్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళే ఈ టాస్క్ విజేతలు. ఈ టాస్క్ 3 రౌండ్లలో జరుగుతుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్. మధ్యాహ్నం 1:30. అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. మనం ఎట్లయినా ఓడియాలి. కెప్టెన్సీ మనమే గెలవాలి ఈ టాస్క్. కెప్టెన్ ఎవరైనా ఫస్ట్ వీక్ ఎవరైతారంటే మన ముగ్గురిట్లో ఎవరో ఒకరు కావాలి. వాళ్ళని మాత్రం అసలు గెలవలేకపోతే మనమే ఆడాలి. మనం ఏ ప్లేస్ లో ఉండాలి అని చెక్ చేసుకుందాం. అసలు గెలవలేదు. ఆడ నేనైతే మౌనిక, వైష్ణవి వాళ్ళిద్దరిని అయితే అసలుకి ఛాన్స్ ఇవ్వద్దు. అసలుకి లూజ్ అయినట్టు ఛాన్స్ ఇవ్వద్దు. అసలు వీక్ అయితే అస్సలే ఉంటుంది. అంతే చెప్తున్నా, ఇదైతే మనం గెలవాలి. రూల్ వచ్చేసి ఏంటంటే ఈ లైన్ అయితే ఎవరు దాటుతారో వాళ్ళు అవుట్, మిగతా వాళ్ళు విన్. బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ లో వచ్చేసి మా టీం అయితే గెలిచింది. కంగ్రాట్స్.